హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మనం ఆల్రెడీ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ యూనిట్ 3లో ఉన్నాం. సో మనకి ఇక్కడ యూనిట్ 3లో వచ్చేసి 4 టాపిక్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. మనం 4లో 3 టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లాస్ట్ టాపిక్ ఇక్కడ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, రైట్ సర్క్యులర్ సిలిండర్. సో రైట్ సర్క్యులర్ సిలిండర్ పైన మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి సొల్యూషన్ ఏంటి అన్నది ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్స్తో పాటు వాటికి ఫైనల్ ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ట్రై చేయండి, వాటి ఫైనల్ ఆన్సర్ని చెక్ చేసుకోండి. అండ్ ఒక ప్రాబ్లమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్ సర్క్యులర్ సిలిండర్ కాన్సెప్ట్తో పాటు ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 2 whose axis passes through the point 1, 2, 3 and has direction cosines proportional to 2, -3, 6 అనే ఒక ప్రాబ్లం ఉంది. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. దీని ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను, క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాను. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ ఉంది. ఫోర్త్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డైరెక్ట్ ఉంది. అండ్ ఇక్కడ మొత్తం 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ, ఓకేనా. సో అంతకన్నా ముందు మనం వీడియోని స్టార్ట్ చేసే ముందు, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, తెలిసిన వాళ్ళకు వీలైనంత షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా. సో ముందు మనకు రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫార్ములా ఏంటి, దాన్ని మనం ఎట్లా అప్లికేబుల్ చేయాలి క్వశ్చన్కి అన్న విషయాన్ని ముందుగా చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ద ఈక్వేషన్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ హూస్ యాక్సెస్ ఈజ్ ఎ లైన్ అంటే ఇది జనరేటర్, ఓకేనా. సిలిండర్కి ఇది ఒక జనరేటర్ అనేది ఉంటే అండ్ రేడియస్ ఆర్ అనేది ఇవ్వడం జరిగితే ఇది మనకు రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములా కూడా మనం ఎక్కువ బయాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లాజిక్ చూసినట్లయితే మనకిచ్చిన ఈ జనరేటర్ లైన్ ఈక్వేషన్ నుంచే మనకి ఫార్ములాని రాయడం జరుగుతుంది. మనం ఆ విధంగా కంపేర్ చేసుకొని ఈ ఫార్ములాని నేర్చుకున్నట్లయితే ఈజీగా అండర్స్టాండ్ అవుతుందన్నమాట, ఓకేనా. సో చూద్దాం మనం ఈ ఫార్ములాని ఏ విధంగా రాసుకున్నాము అన్నది, ఓకేనా. స్టార్టింగ్లో రైట్ సర్క్యులర్ కోన్కి కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఫార్ములాని ఏ విధంగా రాయాలో. సో ఇది కూడా అదే విధంగా ఉంది, cos θ = ఫార్ములా రాసామా. సో సేమ్ అదే మోడల్లో మనం దీన్ని కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ న్యూమరేటర్లో ఏదైతే టర్మ్ ఉందో ఆ టర్మ్ని రాసి హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడున్న టర్మ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడున్న టర్మ్ హోల్ స్క్వేర్ మైనస్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ 2 L × x - ఆల్ఫా ప్లస్ m × y - బీటా ప్లస్ n × z - గామా హోల్ స్క్వేర్, మొత్తానికి స్క్వేర్ ఇస్ డివైడెడ్ బై L² m² n², ఓకేనా. ఇది మనకు ఫార్ములా అనమాట, ఓకే. ఇది మనకు ఫార్ములా. ఏం చేసినాం, ఫస్ట్ న్యూమరేటర్ వీటిని స్క్వేర్ చేసినాం, మిడిల్లో ప్లస్ తీసుకున్నాం, తర్వాత మైనస్ పెట్టాం, తర్వాత ఏం చేసినాం న్యూమరేటర్ డినామినేటర్ని మల్టిప్లై చేసి హోల్ స్క్వేర్ రాసినాం, తర్వాత డినామినేటర్ L² + m² + n² అని రాసినాం. అంటే మనం ఇప్పుడు ప్రాబ్లంలో సాల్వ్ చేయాలి అంటే, ఒక ప్రాబ్లమ్ని మనం రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు మెయిన్గా ఉండాల్సింది ఇది ఒక్క ఈక్వేషన్ ప్లస్ ఆర్ వాల్యూ రేడియస్, ఓకేనా. మన క్వశ్చన్ ఏ విధంగా ఇవ్వండి, మనం జనరేటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు ఈ జనరేటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎనీ పాయింట్ అంతా సిలిండర్ కావాలి, ఆ సిలిండర్కి సంబంధించిన జనరేటర్కి సంబంధించిన డిఆర్స్ కావాలి, ఓకేనా. డైరెక్షన్ రేషియోస్, డైరెక్షన్ కోసైన్స్ కావాలి, అండ్ రేడియస్ ఆఫ్ ది సిలిండర్ కావాలి. ఈ 3 వచ్చినాయి అనుకోండి, రేడియస్ ఆఫ్ సిలిండర్, ఇది ఒక లైన్ ఈక్వేషన్ని మనం ఫామ్ చేయగలిగితే ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అవుతుందన్నమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్, ఓకేనా, ద కాన్సెప్ట్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని చూద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 2 whose axis passes through the point 1, 2, 3 and has direction cosines proportional to 2, -3, 6 అని ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనం ఈ రేడియస్ r = అన్నారా, రేడియస్ = 2 అన్నారు కదా, అంటే ఇది ఆర్ వాల్యూ ఇచ్చిండు. పాసింగ్ టు ద పాయింట్ అన్నాడు, అంటే ఇది ఆల్ఫా బీటా గామా అనే పాయింట్ ఇచ్చిండు. డైరెక్షన్ రేషియోస్ ఇచ్చిండు L, M, N, ఓకేనా. ఈ ఆల్ఫా బీటా గామా
ఈ ఎల్ఎంఎల్ని యూజ్ చేసుకొని జనరేటర్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎన్ని లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే x మైనస్ ఆల్ఫా బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ బీటా బై m ఈజ్ ఈక్వల్ టు z మైనస్ గామా బై n అనేది ఫార్ములా, ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్కి ఫార్ములా. ఇక్కడ ఆల్ఫా బీటా గామాలు ఉన్నాయి, ఎల్ఎంఎన్లు ఉన్నాయి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లైన్ ఈక్వేషన్ వస్తుంది అండ్ ఆర్ వాల్యూ ఇక్కడ ఉంది. వీటన్నిటిని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ రావడం జరుగుతుంది. ఇక్కడ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చింది చూడండి, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎల్ఎంఎన్లు ఆల్ఫా బీటా గామాలు. Now p, x, y, z be any point on the cylinder, then the equation of generator or line will become x minus alpha, alpha ante 1 kada, x minus 1 by 2, x, y minus 2 by minus 3, z minus 3 by 6 and radius r value ఇచ్చిండు. మనకు జనరేటర్ కి ఫార్ములా ఏంటి మరి, సారీ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, the equation of the right circular cylinder whose axis is the line x minus alpha by l, y minus beta by m, z minus gamma by n and radius r is, ఇది ఫార్ములా. ఇంతకుముందు ఫార్ములాను ఏ విధంగా రాయాలని చెప్పాం కదా, ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఇక్కడ ఆల్ఫా బీటా గామాలు వచ్చేసి 1 2 3, ఆర్ వాల్యూ వచ్చేసి 2 అండ్ ఆల్ఫా బీటా గామా ఎల్ ఎం ఎన్ వాల్యూస్, ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ అన్ని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయడం జరిగిందో చూడండి. ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగుంది, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, వై స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ సేమ్, ఓకేనా. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా లాగా స్ప్లిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మల్టిప్లై చేసి దీన్ని సింప్లిఫై చేస్తే 2x మైనస్ 3y ప్లస్ 6z మైనస్ 14 హోల్ స్క్వేర్ బై 49 ఈజ్ ఈక్వల్ టు 4 రావడం జరిగింది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ని గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ సింప్లిఫికేషన్ని మనం చూస్తే 49 ఇంటూ, అంటే ఇక్కడ 49 వచ్చింది కదా, సో దీన్ని ఎల్సిఎం చేయడం జరిగింది. ఎల్సిఎం చేస్తే 49 ఇంటూ ఫస్ట్ అండ్ 49 ఇంటూ సెకండ్, 49 ఇంటూ థర్డ్ అండ్ 49 ఇంటూ 4, ఓకేనా. డినామినేటర్లో మొత్తానికి డినామినేటర్ 49 వస్తుంది కదా, దాన్ని ఇక్కడ సైడ్ పంపించి ఒకేసారి ఇక్కడ సింప్లిఫై చేయడం జరిగింది చూడండి. సో ఇప్పుడు 49x² ఇవన్నీ లోపలికి మల్టిప్లై చేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇలాంటి ఫార్ములాస్ లేవు కాబట్టి మనం దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేసుకోవాలి సార్ అంటే, ఇక్కడ మనకి a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. సో దీన్ని a అనుకుందాం, ఇది b, ఈ మొత్తాన్ని c అనుకుందాం. సో a స్క్వేర్ ఇక్కడ ఉంది, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2ab మైనస్ 2bc ప్లస్ 2ca ఈజ్ ఈక్వల్ టు 196 అవుతుంది. 49 ఇంటూ 4 196 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇక్కడ సింప్లిఫై చేద్దాం అనుకుంటే మనకి ఇక్కడ ఇంకొకటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది రావడం జరుగుతుంది. మీరు గమనిస్తే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, దీని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్గా ఇక్కడ స్ప్లిట్ చేసిన తర్వాత దీన్ని స్టెప్ బై స్టెప్గా సింప్లిఫై చేస్తే మీకు ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, మీరు అక్కడ నుంచి చూసుకోవచ్చు. మెయిల్లో కూడా ఉంటుంది, మన బిఎస్పి యూనిటీ మెయిల్లో కూడా ఉంటుంది. మెయిల్లో కూడా మెయిల్ లింక్ కూడా మీకు పెడతాను, అన్ని పీడిఎఫ్లు మీకు అక్కడ దొరుకుతాయి. అండ్ ఇది ఇక్కడ సింప్లిఫై చేయండి. మొత్తం సింప్లిఫై చేసిన తర్వాత మొత్తం సింప్లిఫై చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, ఎక్స్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్స్ వాటన్నిటిని మనం ఇక్కడ సపరేట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 49x² మైనస్ 4x² విల్ గివ్స్ 45x², 49y² మైనస్ 9y² 40y². నెక్స్ట్ 49z² మైనస్ 36z² విల్ గివ్స్ 13z². అలా మనం అన్ని సింప్లిఫై చేసి ఇక్కడ లైన్ ఈక్వేషన్ రావడం జరిగింది, సర్కిల్ ఈక్వేషన్, సర్క్యులర్ సిలిండర్ ఈక్వేషన్ రావడం జరిగింది. ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అవుతుంది. ఓకేనా, మనం ఇక్కడ ఏం చేయలేదండి, మనం ఒక లైన్ ఈక్వేషన్ ఫస్ట్ జనరేటర్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ మైనస్ ఆల్ఫా బై ఎల్, వై మైనస్ బీటా బై ఎం, జెడ్ మైనస్ గామా బై ఎన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆర్ వాల్యూ ఉంటుంది మనకు ఆల్రెడీ. వీటన్నిటిని యూజ్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేసుకొని ఒక ఈక్వేషన్ ఆఫ్ సిలిండర్ ఫామ్లో ఒక పర్టికులర్ ఆర్డర్ ఫామ్లో రాసినట్లయితే అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ అవుతుంది. ఈ సింప్లిఫికేషన్ మీకు ఏదైనా కన్ఫ్యూజ్ అయినా కూడా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మీరు 2 స్టెప్స్ రాసినట్లయితే మీకు మ్యాక్సిమం మార్క్స్ వేసే చాయిస్ ఉందన్నమాట. ఇది మనకు
యూనిట్ 3లో ఉన్న లాస్ట్ మెథడ్, యూనిట్ 3లో ఉన్న 4th మెథడ్. యూనిట్ 3లో ఉన్నాయే 4 మెథడ్స్, ఆ 4 మెథడ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది 4th మెథడ్ అనమాట. సో ఈ 4 మెథడ్స్లో ఫస్ట్ 2 మెథడ్స్లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్, సెకండ్ 2 మెథడ్స్లో నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంది. మీరు 4 మెథడ్స్ నేర్చుకుంటే షార్ట్ క్వశ్చన్స్, లాంగ్ క్వశ్చన్ 2 అటెంప్ట్ చేయొచ్చు. షార్ట్ క్వశ్చన్లో 3 షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి వీటిలో నుండే. 3 × 4 అంటే 12 మార్క్స్ అవుతుంది. లాంగ్ క్వశ్చన్ ఒకటి 15 మార్క్స్ అనుకుంటే 27 మార్క్స్ అనేవి మీకు ఈ థర్డ్ యూనిట్ నుంచి వస్తాయి. సింపుల్గా ఈజీగా పాస్ అవ్వచ్చు. ఒక ఫస్ట్ యూనిట్, థర్డ్ యూనిట్ నేర్చుకోండి. సింపుల్గా మనం అనలిటికల్ సాలిడ్ జామెట్రీ అనే టాపిక్ని పేపర్ని ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, ఈజీగా పాస్ అవ్వచ్చు. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.